హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలం అయికుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ 2025 ఏమో కానీ స్టార్టింగ్ నుంచి నాకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తానే ఉంది. మార్నింగ్ నుంచి అయితే ఫుల్ హెడేక్ మయా. నా లైఫ్ లో అంత హెడేక్ ఎప్పుడు రాలేదు నాకు. మరి స్పెక్ట్స్ వల్ల ఏంటో గానీ ఇంటర్లో నైట్ అవుట్లు చేసి గంటలు చదివినప్పుడు కూడా ఎంత హెడేక్ రాలేదు నాకు ఎప్పుడు. అన్ని చదివినా కానీ 3 సబ్జెక్టులు ఆపుకున్నాడు అదవా. అయితే పొద్దున్నుంచి బ్లాగ్ కూడా స్టార్ట్ చేయలేదు. చాలా అనీజీగా ఉంది. ఇప్పుడే హెడేక్ టాబ్లెట్ వేసాను, కొంచెం సెట్ అయింది. స్పెక్ట్స్ వల్ల అనుకుంటా. ఈ వ్లాగ్ ఏంటంటే పొద్దున్నుంచి వీడియో చేయకపోవడం వల్ల, దాంతోపాటు ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్లు కొంతమంది కైకులూరులో ఉండే సబ్స్క్రైబర్లు మా ఊరు వచ్చి వీడియో చేయి, మా ఊరు వచ్చి ఏం చేయట్లేదు ఏంటి నువ్వు అంటున్నారు. మా ఊరు పక్కనే అనమాట కైకులూరు. అక్కడ కదల్లా పోతున్నాం మేము. కైకులూరులో ఎవరినన్నా కొంతమందిని ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుందని అడిగి ఆ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేద్దాం. వీడియో ఏం డిసైడ్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళాక అడగాలి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేయలేం. బడ్జెట్లో టేస్ట్ బాగుండేది. ఎక్కడికి? ఎస్ఎస్ఆర్ ఆర్ వేగా అన్నారు. రెండోట్లో ఏదో దానికి వెళ్ళిపోదాం. ఎస్ఎస్ఆర్ వేగా అని 2 రెస్టారెంట్లు చెప్పారు కదా. అందులో ఎస్ఎస్ఆర్ బయట అసలు ఖాళీ లేదు. అందుకనే వేగా అనే రెస్టారెంట్కి వచ్చాం. బయట నుంచి అయితే చాలా బాగుంది. లైటింగ్ అది హడావిడి బానే ఉంది. లోపలికి వెళ్ళి ఏమున్నాయి ఏంటనే చూద్దాం. ఓడి అమ్మ బుడక్ కూడా ఇట్టారు పైన. క్రికెట్, సినిమాలు మొత్తం అన్ని కవర్ చేశారు అంబియన్స్ లో. నాకు హైదరాబాద్ రేట్లు చూసి నాకు ఇవేమన్నా రీజనబుల్ రేట్లు అనిపిస్తున్నాయి ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ మాక్సిమం నాన్ వెజ్ స్టార్టర్లు వచ్చేసరికి 240 రూపాయల నుంచి 280 రూపాయల వరకు ఉంది రేట్లు. అయితే మాక్సిమం అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ మెనూలో కిచెన్ లో అయితే దొరకవంట. చాలా కొన్ని ఐటమ్స్ చెప్పారు, ఎవరో చెప్పలేరంట. నేను ఏవో ఐటమ్స్ చెప్దాం అనుకున్నాను, ఆ ఐటమ్స్ లేకపోవడంతో ఒక మూడు చికెన్ స్టార్టర్లు, సూప్ అవి చెప్పామన్నమాట. వాటి టేస్ట్లు చూద్దాం. మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, కిచెన్ లో కూడా ఉండుంటే బాగుంటది. వాటి లేవంట. ప్లేట్ అయితే భలే క్లాస్ గా ఉంది. హైదరాబాద్ పెద్ద కెఫేల్లో పెడతారు ప్లేట్లు, ఆ టైపు బాగుంది. చికెన్ హాట్ అండ్ సోర్ ఆర్డర్ ఇచ్చాం. చూడడానికి అయితే ఎలా ఉంది, బాగుంది. మంచి కలర్ఫుల్ గా ఎగ్ గట్ట ఎక్కువ కనిపిస్తూ చికెన్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. టేస్ట్ చూద్దాం. తాగాలి కదరా, ఆగలేకపోతున్నాను సార్. నోరు కాల్చుకోకుండా తాగాలి. నీకు చెప్పలేదు. వావ్, బాగుంది. గుడ్ బాగుంది. కొంచెం స్పైసీగా, వేడిగా, కొంచెం తీగా కూడా ఉంది. జలుబు అంటున్నావు, వేడి. ఈ స్టార్టర్ పేరు ఉల్లివడ చికెన్ అంట. ఫస్ట్ టైం వింటున్నాను పేరు. క్వాంటిటీ అయితే పర్లేదు మా బాగానే ఇచ్చారు క్వాంటిటీ. ఆగు నిన్ను కొట్టద్దని కూడా కామెంట్ పెట్టాడు రా. మా వలీమాయని కొడితే యుద్ధాలు జరిగిపోతాయని ఏదో. నువ్వు ఇదే ఫేక్ అకౌంట్ అనుకుంటున్నాను నేను. క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు. ఇది ఉన్నమా ఎలా ఉంది చూడడానికి అయితే. దీనికి ఎందుకు అసలు ఉల్లివడ చికెన్ అని పేరు పెట్టారు? చాలా వేడిగా ఉంది. పీస్ కొంచెం గట్టిగా ఉంది. చికెన్ పీస్ ఏంటో చూడండి. అబ్బో చాలా గట్టిగా, అబ్బా కాలిపోయింది. చాలా గట్టిగా ఉంది. టేస్ట్ చూద్దాం. ఎలా ఉంది? అంటే టేస్ట్ బాగుంది. టేస్ట్ కాదు కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అంటే పేరు ఉల్లి వడ చికెన్ అని పెట్టారు కదా. టేస్ట్ ఏమైనా వేరేగా ఉంటుంది అనుకున్నాను కానీ చిల్లీ చికెన్ ఆ టైప్ ఉంది. సేమ్ చిల్లీ చికెన్ ఉంది, కొత్తగా ఏం లేదు. పేరు అంటే నీళ్ళంటూ ఉంటారు కదా, డిఫరెంట్ పేరేముందని ఎత్తుతారు నీకోసం. టేస్ట్ బాగుంది. పేరు మార్చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఐటెం పేరు క్యాండిల్ చికెన్ అంట. తీసుకురాగానే క్యాండిల్ ఏది అని అడిగాం. క్యాండిల్ ఉండదు, పేరే క్యాండిల్ చికెన్ అన్నారు. చూడడానికి అయితే ఎలా ఉంది, పైన నువ్వులు అవి వేసి చికెన్ కూడా లైక్ స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయి. దీని టేస్ట్ చూద్దాం. ఇదిగోండి మనం చెప్పుకున్నట్టే క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయి. చికెన్ వచ్చేసరికి స్క్వేర్ షేప్ లో ఉంది, క్యాండిల్ షేప్ లో కూడా లేదు. క్యాండిల్ షేప్ లో ఉండుంటే ఆ పేరుకి న్యాయం జరిగేది. సేమ్ ఉంది, చిన్న స్టార్టర్ లాగే ఉంది కదా. సేమ్ కాకపోతే చికెన్ షేప్ మారింది, పేరు మారింది. సేమ్ రాలేదు. బాగుంది, టేస్ట్ బాగుంది. కాకపోతే ఏంటంటే
పేరు మారింది, చికెన్ షేప్ మారింది. ఇంకోటి ఏంటంటే క్యాండిల్ పెట్టుంటే బాగుండేది, అదే లేదు ఇక్కడ. ఓకే, టేస్ట్ అయితే బాగుంది. పేరు ఇంకా లాస్ట్ స్టార్టర్ ప్రాన్స్ లో డ్రాగన్ ప్రాన్స్ చెప్పు. నాకు మెయిన్ ఇక్కడ ఇంప్రెసివ్ అనిపించింది ఏంటంటే క్వాంటిటీ బాగా ఇస్తున్నారు మాయ. ఇదిగోండి నా చెయ్యి, ఇది క్వాంటిటీ బాగా ఇస్తున్నారు, రేటుకు తగ్గట్టు క్వాంటిటీ ఇస్తున్నారు. ఫుల్ కలర్ వేసారో మరి ఏంటో మరి ఎర్ర కనిపిస్తుంది. దీని టేస్ట్ కూడా చూద్దాం. పైన జీడిపప్పులు అవి గట్టిగా కనబడుతున్నాయి. రొయ్యల్ని ముక్కలు చేశారో మరి ఏంటో తెలీదు. చికెన్ ముక్కల్లా ఉన్నాయి రొయ్యలు. చూద్దాం, నొక్కి చూద్దాం ఒకసారి పీసు. కొంచెం గట్టిగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో నువ్వు తినవా? ఏమైనా పడేస్తే తింటా. నేను తిన్నాక పడేస్తాను. ఒకటి తీసుకో గాడిద. నీకు ఎలా ఉందో తెలియదు నాకు. ముందు నువ్వు చెప్పు. చికెన్ తిన్నట్టుంది. ఫస్ట్ నవ్వుతున్నంత సేపు, లాస్ట్ లో తెలిసింది రొయ్య తిన్నట్టు ఫ్లేవర్ ఇప్పుడు వచ్చింది నాకు. ఏడ్చో బాగుంది. అంటే ఇది అన్నట్టు పైన కొంచెం కోటింగ్ ఎక్కువ అవడంతో తెలియదు అది చికెన్ రొయ్య అనేది తెలియలేదు, కానీ బాగుంది, నచ్చింది, నాకు నచ్చింది. చూడడానికి కూడా రొయ్య కదా తెలియట్లేదు. కొల్లేరు బిర్యానీ అంటమా ఇది. చిట్టు ముత్యాల రైసు, ప్రాన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ప్రాన్స్ ఇదిగో ఇక్కడ ప్రాన్ కనబడింది నాకు. బోన్తో వస్తాయంట పీసులు. ఒక ఎగ్ అడ్డంగా కోసి ఇచ్చారు. దమ్ పీసులు కూడా వచ్చినాయి మా ఇందులో. దమ్ పీసులు వచ్చేసరికి పేరెంట్స్ కోడి దమ్ పీసులు అంటే ఇవి. పేరెంట్స్ కోడి అంటే ఐడియా ఉంటది చాలా మందికి. ఐడియా లేనోళ్ళు చికెన్ షాప్ లో అడగని చెప్తారు. ఇదిగోండి ఇలా ఉంటది తోలు, చికెన్ తోలు. ఇది చిట్టుముత్యాల రైస్ లాగే ఉందిలే. ఇదేమో దానిపైన ఇచ్చిన చికెన్. నిజమే, సోనా మసూరి లాగే ఉంది. చిట్టుముత్యాలు అన్నారు కానీ సర్లే, టేస్ట్ చూద్దాం ముందు. రొయ్యి కనబడింది నాకు ఎక్కడో. ఇదిగోండి రొయ్యి కూడా వచ్చింది మధ్యలో. ఇంకా చికెన్ ని, ఆ రొయ్యిని, ఈ ఫ్రై పీస్ని కూడా పెట్టి ఒక ముద్ద కలిపి ఫ్రైడ్ రైస్ తిన్నట్టు. ఫ్లేవర్ ఏం లేదు, ఫ్లేవర్ పెద్ద ఏం లేదు. ఏదో అది హడావిడి మొత్తం చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసాం. తప్పగా ఉంది. పీసులు కూడా ఈ పేరెంట్స్ కోడి ఎలా ఉంటుంది అంటే పీస్ చాలా లావు ఉంటుంది, ఆ కోడే చాలా లావు ఉంటుంది. దాంతో అది నవ్వాలి. ఓకే, పర్వాలా, యావరేజ్. బాగాలేదని చెప్పలేము కానీ యావరేజ్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ లేదు. అంటే కొల్లేరు అంటేనే పెద్ద పేరు, ఆ పేరు పెట్టారంటే తోకుంటాం అనుకున్నా. యావరేజ్. పొట్లం బిర్యానీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. ఇందులో చికెన్, మటన్, ప్రాన్స్ కూడా వస్తాయంట. పైన ఏమో ఆమ్లెట్ వేసారు. నేను ఇంకా ఆమ్లెట్ లో పొట్లం చూడతారు అనుకున్నా. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు మాయ. ఈజీగా ఇద్దరికి ఓవర్ అయిపోద్ది. ఎక్కువ ఇద్దరికి. టేస్ట్ చూద్దాం. ఇదిగోండి మాయ, ఆమ్లెట్ ని 5-6 ముక్కలు చేసి నాకు ముక్క వేసారు. రైస్ కూడా బాగుంది, బిర్యానీ రైస్. ఇందులో ప్రాన్ వచ్చింది, ఇదిగో చికెన్ పీస్, జీడిపప్పులు కూడా వచ్చినాయి అక్కడక్కడ. సర్లే, ఇంకా రైస్ లో చికెన్ పీస్, ప్రాన్ ఇదిగోండి మటన్ పీస్ మా బావ ప్లేట్ లో దొబ్బేసా. సర్లే, మటన్ ఉన్నా లేకపోయినా ఒకటే. ఏం లేదు, మటన్ మొత్తం బొయ్యికలు ఎక్కడో మూల ముక్క పడింది. టేస్ట్ చూద్దాం ఇంకా దీన్ని. ఓకే, బాగానే ఉంది. ఇంత ముందు తిన్న బిర్యానీ మీద ఇది కొంచెం బెస్ట్. అది సప్పగా ఉంది కదా, ఆమ్లెట్ బాగుంది. ఓకే, మెయిన్ టేస్ట్ యావరేజ్గా ఉంది. అది పక్కన పెడితే క్వాంటిటీ ఇస్తున్నారు చూసారా, చాలా ఎక్కువ క్వాంటిటీ. 5 వచ్చేసింది. 5గురికి ఇప్పుడు నా ప్లేట్లో ఎంతైతే క్వాంటిటీ చూసారో మీరు, అంత క్వాంటిటీ వచ్చింది. ఇంకొంచెం రైస్ మిగిలింది. ఇదిగోండి ఇంకా కొంచెం రైస్ మిగిలింది. జీడిపప్పులు కూడా ఉన్నాయి. క్వాంటిటీ అయితే పీక్స్ ఓరు. చికెన్ ఆటన్ సోర్ 170 రూపాయలు, కొలివాడ చికెన్ 280 రూపాయలు, డ్రాగన్ ప్రాన్స్ 290, క్యాండిల్ చికెన్ 280, పొట్లం బిర్యానీ 380, కొల్లేరు బిర్యానీ 380, డ్రింకులు ఒక 20 రూపాయలు, 3 డ్రింకులు 60, వాటర్ బాటిల్ 240, మొత్తం కలిపి 250 రూపాయలు అయింది. జిఎస్టీలు, సిజిఎస్టీలు, ఎస్జిఎస్టీలు అని చెప్పేసి ఎక్స్ట్రా డబ్బులు ఏమి వేయలేదు. బిల్లులు ఎంత అయితే ఉందో అంతే వేశారు. ఓకే, టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. ఎప్పుడైనా సరదాగా కైకలూరు నుంచి వెళ్ళేటప్పుడు గట్ట ఎక్కడికన్నా వెళ్ళినా, లేకపోతే కైకలూరు లోకల్లో వాళ్ళు టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందో చెప్పండి. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బాగాలేదని చెప్పలేం, కొన్ని మీకు యావరేజ్గా అనిపించింది. నేను తిన్న ఐటమ్స్ అయితే అలా ఉన్నాయి, నేను చెప్పాను కదా, అది మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏ ఊర్లో చేయాలి, మీ ఊరేంటి, మీ ఊర్లో ఏంటి ఫేమస్ అనేది కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపు పొద్దున 8 ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటుంది మరి. జై హింద్.